పడవరా. ఒరే బాబు, నువ్వు వెళ్ళి ఆచార్య గారిని తీసుకురారా, మందులు ఇస్తారు. అలాగే అయ్యా. చూస్తావేంటి, రుద్దవే. కాళ్ళన్నా రుద్దవే, పుణ్యమన్నా వస్తుంది నీకు. రుద్దు. రండి ఆచార్య గారు. ఆచార్య గారు, మా కోళ్ళ కళ్ళు తిరిగి పడిపోయింది చూడండి. మీరెవరు కంగారు పడకండి. మారికమ్మ గర్భవతి అయ్యింది. ఒరే, ఈ విషయం తెలుసా నీకు? ఏ విషయంరా? ప్రతి విషయం ఊరగాయలాగా ఊరిస్తూ ఉంటావు, త్వరగా చెప్పహా. అలా ఊరిస్తేనేరా మజా. విసిగించక తొందరగా చెప్పరా. అదేరా మున్సిపు గారు లేడు, ఏంట్రా తెగ మాట్లాడేసుకుంటున్నారు? అది మాకు తెలుసులేరా. తెలుసా? నాకేంట్రా, ఊరు మాడు మొత్తం కోడై కొత్తుండే. రే, మేకల దగ్గర మా అయ్యొక్కరు ఉన్నారు, పదరా. నడరా. ఏంటి వీళ్ళు? ఏం తెలుసు వీళ్ళకి? వీళ్ళకిలా తెలిసింది? ఏంటయ్యా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఏమీ లేదు మారిక. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసులే. మనకు పుట్టబోయే బిడ్డ గురించి. అవును మారిక, మా ఇంటికి వారసుడు నేబోతున్నా. ఈ రోజుతో మా అమ్మ నుంచి నీకే కష్టాలు ఉండవు. అవునయ్యా, ఆ దేవుడు దయవల్ల అత్తే మనసు మారితే అంతే చాలు. ఇంత ఆనందాన్ని కలుగజేసిన ఈ దేవికి ఈ దాసుడు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో? ఏమివ్వాలో నీకు తెలీదా? అమాయకురాలు అనుకున్నాను, గడుగ్గా ఇవే. ఎవరు రాదే? ఓ మున్సిప్ గారా, ఏంటి ఇలా వచ్చారు? చెప్పండ్రా. ఈ రోజుతో మీకు ఇచ్చిన గడువు పూర్తి అయిపోయింది. బాకీ తీర్చకపోతే ఇల్లు జప్తు చేస్తాం. ఎవడ్రా నా ఇల్లు జప్తు చేసేది? అయ్య బాబాయ్, నేను కాదు. ఏంట్రా తల బిరుసు మాట? అయ్యా దండాలయ్యా. ఏం చంద్రయ్య, బాకీ అడిగితే మీ వాడు తలతెక్కగా మాట్లాడుతున్నాడు. ఏదో చిన్నోడయ్యా, క్షమించండి అయ్యా. అబ్బా నువ్వు ఉండరా అయ్యా, పెద్దోళ్ళు మేము ఉన్నాం కదా, మేము మాట్లాడుకుంటాం కదా. ఇంతకీ ఈ రోజు బాకీ తీరుస్తావా లేక పశువుల మందని తోలికెళ్ళమంటావా? రే అగోరా, పశువుల మందని తోలికిరంట్రా. రండ్రా, అంత దమ్ము ధైర్యం ఎవరికుందో చూస్తాను.
జప్తు చేస్తే తలకెళ్ళ పుచ్చకాయలాగా పగులుతాయి. ఏయ్, పెళ్లికి అప్పు తీసుకొని పిల్లలను కనడం కాదురా, అప్పు తీర్చాలన్న జ్ఞానం కూడా ఉండాలి. అయ్యా ఈ ఒక్కసారి క్షమించండి అయ్యా. ఆహా, ఎంత అందంగా ఉన్నావే. నీ ముఖం చూసి వెళుతున్నా, పదండ్రా. ఛ! ప్రతి అడ్డమైన వెదతో మాట పడాల్సి వస్తుంది. ఛ! ఆ రోజు అయ్యా అప్పు చేయొద్దంటే నా మాట విన్నాడు కాదు, ఆర్భటాలకు పోయాడు. ఇప్పుడు ఇలా బాధపడాల్సి వస్తుంది. ఎలాగైనా సరే వాడు అప్పు తీర్చాలి. ఎలా? ఎలాగంటావేంట్రా? మేకలు పాలు పెరుగు అమ్మిన సొమ్ముతో వాడు అప్పు తీర్చేద్దాం. అవును, అది నిజమే. అలా చేస్తే బాగుంటుంది. మారిక, పాలు పెరిగి అమ్మిన డబ్బులు ఇటు తీసుకురా. ఏంటే రాయిలా నిలబడ్డావు? వెళ్ళి తీసుకురా. మారిక, అమ్మ చెప్తుందిగా, తీసుకురా. ఏంటే నసుకుతున్నావు? నీ మొగుడు చెప్తున్నా వినిపించుకోవా? ఎలా? వెళ్ళు, త్వరగా తీసుకురా. అది కాదయ్యా, అది అది కాదేంటే? పాలు పెరుగు అమ్మిన డబ్బులు అడుగుతుంటే అలా నసుకుతావేంటే? చిచ్చి, ఈ కొంపలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎలాగైనా బాకీ నేనే తీర్చేస్తాను. పాలు పెరిగి అమ్మిన డబ్బులు ఇటు తీసుకురా. స్వామి కేశవ, ఏమిటి నాకీ పరీక్ష? ఎందుకు నాకీ నరక యాతన? తెచ్చిన పాలన్నీ నీ పుట్టలో పోసాను. సొమ్ములు లేవని నన్ను నిలదీస్తుంటే అత్తకి భర్తకి సమాధానం చెప్పలేక నిస్సహాయంగా ఉండిపోయాను. బాకీ తీర్చలేదని నా భర్త బాధపడుతుంటే భరించలేకపోతున్నాను. స్వామి కేశవ, అన్నిటికీ బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. నువ్వే ఏదో మార్గం చూపించు తండ్రి, మార్గం చూపించు, మార్గం చూపించు. సుబ్బయ్య, ఏ సుబ్బయ్య, బయటికి రారా. ఏంట్రా పొద్దున్నే ఎదగోల? ఏరా, నా బాధ నీకు గొలగా ఉందా? మరేంటంట? అది కాదురా, నిన్ననే మున్సిపల్ గారు వచ్చి అప్పు డబ్బులు అడిగి నానా మాటలు అన్నారా. ఈ రోజు అప్పు తీర్చకపోతే మేకల్ని తొలగిపోతున్నాడు రా. ఏంటేంటి? ఆ మునసబుగాడు నిన్నే డబ్బులు అడిగాడా? నిజమే? అది నేను నమ్మాలా? ఏదోలో మొహం పెట్టి అలాంటివేంట్రా? నాకు ఇవ్వాల్సిన సొమ్ములు ఇస్తే నా తిప్పలో నేను పడతానుగా. మీ ఆవిడ్ని కూడా అడుగుతున్నాడా? నీ ఒక్కడనే అడుగుతున్నాడా? ఏంట్రా వాగుతున్నావు? చాలేరా, నీ ఎవరో మాకు తెలియనట్టు మాట్లాడుతున్నావా? ఏమీ తెలియనట్టు నా ముందుకు వచ్చి డబ్బుల గురించి మాట్లాడతావా? ఏంట్రా, చిన్ననాటి స్నేహితుడని అడగ్గా నప్పిస్తే చెప్పుతో కొట్టినట్టు మాట్లాడతావేంటి? ఏంటయ్యా మార్కయ్య, మా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ముందు నీ ఇంటి దాని సంగతి చూసుకో. ఇల్లు గెలిచి రచ్చగలవరా? అంటే
ఇంకా అర్థం కాలేదా? ఆ మున్సిప్ గాడు నీ పెళ్ళం గురించి ఊరు వాడ కోడే గుర్తుంటే పోవయ్యా. నీ పెళ్ళం మాతో పాలు పోయడానికి వచ్చి చెట్ల పొదలో ఎవడెవడు తగులుతుందో మాకు మొత్తం తెలుసు.